నేను ఏపీ స్టడీ సర్కిల్ తిరుపతి విజిట్ చేయడం జరిగిందండి. ఇది మనం 4 months బ్యాక్ స్టార్ట్ చేసాం. కాకుంటే ఫర్దర్గా స్ట్రెంగ్త్ చేయడం కోసం ఇక్కడ ఏం కావాలని పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. పిల్లల్లో 1-2 విలువైన సజెషన్స్ వచ్చాయి. మేము వాళ్ళకి సెలవుల కోసం కూడా ఎగ్జామ్ వరకు కూడా కోర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సమ్మర్ కాబట్టి వాళ్ళకి వాతావరణం కూడా అనుకూలించే విధంగా చర్యలు తీసుకున్నాం. వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై వాళ్ళకి మెయిన్స్ కోచింగ్ కూడా ఇమ్మన్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, స్కిల్ అప్గ్రేడేషన్ కావచ్చు, మంచి కోచింగ్ ఇచ్చి ఉన్నత స్థితిలో చూడాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 340 మందికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కోచింగ్ ఇస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫిజిక్స్ వాళ్ళ ద్వారా 100 మెంబర్స్కి ఆన్లైన్లో మేము ట్యాబ్ కూడా సప్లై చేసి కోచింగు, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నామండి. ఇది సంతృప్తికరంగా ఉందని పిల్లలు ఎక్స్ప్రెస్ చేశారండి. ఇవే కాకుండా ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ అకాడమీ పెంచడం జరిగింది. లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పిల్లలకి ఇస్తున్నాం. ఎక్కువ మందిని డాక్టర్లు, ఇంజనీర్ చేయాలి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటున్నామండి. లేదండి, నేను ఆ మేళలో కూడా మనతో మాట్లాడారు. కొన్ని సంస్థలు ఏదో సర్వేలు చేసిన దానిలో మాట్లాడుతూ మమ్మల్ని ఇలా మాట్లాడారని చెప్పి అంటే కట్ అండ్ పేస్ట్ చేశారండి. మేము దీని గురించి ఎలాంటిది లేదంటే క్యాజువల్గా నాకున్న పరిచయంతో మాట్లాడాను తిరుపతి వచ్చిన సందర్భంలో. అది అపోహలు మీడియా వక్రీకరించింది. నేను మీడియాతో కూడా మాట్లాడలేదు. కొంతమంది ఇలాంటి సర్వేలన్నీ నన్ను కొన్ని డిమాండ్స్ చేస్తూ వాళ్ళు పెట్టిన దాని మీద మేము మాట్లాడాను, కానీ పార్టీ గురించి మాట్లాడేదని చెప్తాను. మనోవేదనతోనే మాట్లాడుతున్నాను, మాకు సముచిత స్థానం అదేనండి. ఆ మనోవేదన మీలాంటి వాళ్ళు చేసిన దాని మీద మాట్లాడాలని వాళ్ళు చెప్పారు. నేను పూర్తిగా చూడలేదు. తెలిసిన తర్వాత తిరుపతి వచ్చాను. నాకు ఉదయం టెంపుల్లో కలిశారు. ఆ సందర్భంలో సంబంధిత వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు. ప్రోటోకాల్ ఇవ్వలేదు మాకు, మీడియా వక్రీకరించింది మీరు చెప్తున్నారు సార్? లేదు, వారు చెప్పారు. ఆయన మాట్లాడిన రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయి సార్. సరే, మీరేదన్నా ఉంటే ఆయన నేను పొద్దున్న దర్శనానికి కూడా కలిసాను. నాకు తిరుపతి ఎమ్మెల్యేలు కలిశారు, చిత్తూరు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎస్సీ ఎమ్మెల్యేలు కలిసిన సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడితే అలాంటిది కాదు, మనం నన్ను కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నారు. దానికి నేను చెప్పాం, కానీ మేము పార్టీ గురించి మాట్లాడలేదని చెప్పి వారు చెప్పడం జరిగిందండి. అంటే అసెంబ్లీలో ఆయన ఆహార్యాలు, హావభావాలు మనం అందరం చూసాం. 30 ఏళ్ళు మా ప్రభుత్వం అన్నారు. మీకు ఒక్క సీటు కూడా రాదన్నారు. చరిత్ర మీరు గమనించారు. అంబటి రాంబాబు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా మీరు పరిగణలో తీసుకెళ్తే దానికి నేనేం సమాధానం చెప్పాలంటే, నేను అదే నిర్ణయం చేయిందా చెప్పారండి. మీరు చేసిన దాన్ని ఆధారాలతో ఎంక్వైరీ చేస్తారు. గతంలో ఎలాంటి ఆధారాలు లేకుండా, ఏ తప్పు లేకుండా మా నాయకుడిని కావచ్చు, మాలాంటి మీద కేసులు పెట్టినట్టు మీ చరిత్ర, మీరు చేసే పనులు అందరూ చేస్తారు కదా. ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ఎప్పుడూ లోపల పెట్టండి పరిస్థితి, మిమ్మల్ని మీ నాయకుడిని. ఆధారం ఉన్నటువంటిది సిట్ దాని ప్రకారం దర్యాప్తు చేసుకుంటుంది. ఎవిడెన్స్ ఉన్నటువంటి వాడికి చేస్తారు తప్పితే మేము చేయడం లేదు. డర్టీ పాలిటీషియన్ అంటారా మీరు? మీ మహానాయకత ఉన్నప్పుడు దగ్గర నుంచి మీరు చేసినటువంటి భూ కుంభకోణాలు, రికార్డులు, ఈడీలు ఆ రోజు చేసినటువంటి ఇవన్నీ కూడా చూశారు. అందుకే జైలుకు పోయించారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ప్రభుత్వం అంటే మీరు చేసిన తప్పుడు పనులు మొత్తాన్ని కూడా ప్రజలు చూశారు. వాటన్నిటికి కూడా చేస్తున్నారు. మీరు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం, 4వ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి గురించి మీరు మాట్లాడేటువంటి హాస్యాస్పదం, మీకు అర్హత కూడా లేదండి. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాను, మీడియా రంగంలో కూడా వస్తాను, అప్పుడు చంద్రబాబు నాయుడు సంగతి చూస్తానని కూడా నేను మాట్లాడాను. ఎవరు రాజకీయాల్లో లేడా? ఇంతమంది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా, నంబర్ 2 నంబర్ 3 అని చెప్పుకున్నాడు కదా. ఇంకా ఆయన ఇచ్చేది ఏంది, చేసేది ఏంది చెప్పండి? మూడేందండి, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కదా పోటీ చేస్తుంటే. ఒక్కొక్కటి ఎంతమంది నామినేషన్ వేస్తున్నారు? ఆయన ఉద్దేశం టీడీపీ, వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా పనిచేయడం లేదు. 3వ రాజకీయ శక్తి అవసరం అన్నది విజయసాయి రెడ్డి ఒక ప్రధాన ఉద్దేశం. ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే కూటమి ప్రభుత్వం అసలు పనిచేయడం లేదా, ప్రజల్లోకి వెళ్ళడం లేదా, ప్రజాసేవ చేయడం లేదా? ఇదే నిదర్శనం. మీరు ఎక్కడ పోయినా రోడ్లు చూస్తున్నారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి కూడా వచ్చి శంకుస్థాపనలు చేసిపోతా ఉన్నారు. మీరేం చేస్తారండి? మీరేమీ చేయకపోగా ఈరోజు మేము చెప్పిన దానికి కట్టుబడ్డ మా యువనాయకుడు యువగళంలో ఇచ్చినట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఇప్పటికి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. రేపు గూగుల్ లాంటి ప్రతిష్ట సంస్థలు మేము తీసుకురాబోతా ఉన్నాం. మీరు 3వ ప్రత్యామ్నాయ శక్తి అంటావా? ఇది నేలవిడి సాయం చేద్దాం అని చెప్పి అనుకుంటా పగటి కళ్ళకి అంటున్నారు. అంతేగాని కనీసం నువ్వు ఎక్కడ మనం పోటీ చేసావు, ఏమైంది పరిస్థితి? పార్టీ పెట్టడం చాలా సులభం అనే విధంగా ఉన్నారు, కానీ పెట్టుకోవటం, అధ్యక్షులు అనుకోవటం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు.
సరే, విజయసాయి ఇట్లాంటి వ్యక్తి వల్ల ఉదాసీనంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది? ఆ విధంగా వ్యాఖ్యలు చేసే చంద్రబాబు గారి పైన కావచ్చు, లోకేష్ గారి పైన కావచ్చు, మీలాంటి పనిచేసే మంత్రుల పైన కావచ్చు, అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీకు ఏమంటే ఆయన గురించి మాట్లాడుకున్నంత అవసరం లేదండి. చెప్పండి, ఆయన వాళ్ళ పార్టీలోనే పక్కన పడేశారు. ఆయన దగ్గరికి ఎంక్వైరీలో పోతే ఆయన ఏదో అట్లా నేను ఉన్నానని మాట్లాడాల్సిన మరి పరిస్థితి మాట్లాడుతున్నారు. అటువంటి పిచ్చుకల మీద మేము బ్రహ్మాస్త్రాలు అన్నట్టుగా ప్రభుత్వం డెవలప్మెంట్ వెల్ఫేర్ మా దృష్టి మేము పోతా ఉన్నామండి. వాళ్ళకి తప్పుడు పనులు చేశారు, దాన్ని బాధ్యత వహించాలి వాళ్ళు. సార్, గురుకుల పాఠశాలలో మౌలిక వసతులను ఏ విధంగా పెంపొందిస్తారు, దానికి సంబంధించిన ప్రణాళికలు ఏంటి? ప్రధానంగా దీనికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కూడా రాయితీలు, అదేవిధంగా వాళ్ళకి నోటిఫికేషన్ స్వయం ఉపాధి పొందే విధంగా కూడా ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది? గురుకుల పాఠశాలలో అన్ని గతం కన్నా చాలా ఎక్కువ చేసామండి. ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాం, శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం, అవుట్ సోర్సింగ్లో కూడా శానిటేషన్ పెట్టడం జరిగింది. అడిషనల్ బిల్డింగ్స్ కూడా మేము చేస్తున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి ఐఐటి నీట్ ఇన్స్టిట్యూట్స్ సంఖ్య పెంచడం జరిగింది. సో ఎక్కువ మంది పిల్లలు ఈరోజు ఐఐటి నీట్లో కూడా సీట్లు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అయితే చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రివ్యూ చేసి ఉచితంగా ఈ పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలని ఉన్నారు. ఉన్నత స్థితిలో చూడడం చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి బకాయిలు పెట్టిన దానివల్ల వాటిని కూడా ఇప్పుడు తిరిగి రీపేమెంట్ చేస్తున్నాం. కొంతమందిని మీద కొన్ని కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని క్లియర్ చేసుకొని మనం కేంద్రానికి 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసామండి. రేపు అమౌంట్ లోన్ తీసుకున్న తర్వాత మేము ముందుకు వస్తామన్నది. టీడీపీ ఒకటేనా ప్రత్యామ్నాయం? ఇంకా వైసీపీతో పని లేదా జనాలకి? ప్రజలు తీర్పిచ్చారండి. వాకర్స్కి సంబంధించి కూడా పన్ను చెప్పారు. ఏదండి? సంబంధించి భూములు మాత్రం 99 అయితే వాకర్స్కి సంబంధించి కూడా 720 రూపాయల లెక్కన వసూలు చేస్తున్నారంటే ప్రధాన నగరాల్లో సంబంధించి. ఇప్పుడు సోషల్ మీడియా వేదికకు కూడా ఒక విస్తృత తెలియదండి. దీన్ని మీరు తీసుకొచ్చిన దాన్ని ప్రభుత్వం దృష్టిలో తెస్తున్న నాకైతే దీని మీద అవగాహన లేదు.